సింహాచల క్షేత్రంలో అప్పన్న తెప్పోత్సవం కన్నుల పండుగగా సాగింది. తెప్పోత్సవ ఆద్యంతం వైభవంగా నిర్వహించారు. సింహాచలం అప్పన్న కృష్ణావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉభయ దేవేరులతో స్వామివారు జల విహారం చేస్తుండగా భక్తులు కళ్లారా దర్శించుకుని తన్మయులయ్యారు. మౌని అమావాస్యను పురస్కరించుకుని కొండ దిగువన పుష్కరిణిలో ఉభయ దేవేరులతో సింహాద్రి అప్పన్న హంసవాహనంలో విహరించారు. సింహాచల పుష్కరిణిలో సాగిన తెప్పోత్సవం నయన మనోహరంగా సాగింది. ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులు హరినామ స్మరణతో పరవశించిపోయారు. స్వామి విహరించిన నావను తాకితే సంసార సాగరం ప్రయాస లేకుండా దాటవచ్చు అనే సారాంశంతో ఈ ఉత్సవాలు నిర్వహిస్తామని ఆలయ ఆచార్యులు రాజగోపాల్ తెలిపారు. శ్రీ 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 వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి ప్రాతివర్షిక ఉత్సవాలలో ప్లవోత్సవం ప్రధానమైనటువంటి ఉత్సవాల్లో ఒక ఉత్సవం. పుష్యబహుళ అమావాస్య నాడు స్వామివారు ఉదయం ఆరాధనాన్ని పూర్తి చేసుకుని వేణుగోపాల అలంకారంతో ఉభయ దేవేరులతో కొండ మెట్ల మార్గం గుండా కిందకి వేంచేసి ఇక్కడ ఉండేటువంటి హంసాకృతి నావలో విహారం చేస్తారు.